ప్రతిసారి ఢిల్లీ పోయినప్పుడల్లా అదేవిధంగా కేబినెట్ విస్తరణ గురించి చర్చ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో కూడా 17 మంది మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మాత్రం ఎవరు మాట్లాడారు? ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మంత్రివర్గంలో మంత్రులు నింపుకోబోతుందని చెప్పేసి ప్రతిసారి అనే మాటే తప్ప కేంద్ర కేబినెట్ లో 17 మంది మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మంత్రి పదవులు మాత్రమే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ లో ఏదైతే 10% నిబంధన ఉందో ఆ నిబంధన ప్రకారం మాత్రమే ఖాళీ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా మంత్రివర్గంలో అదేవిధంగా పోర్టుపోలియోలు మాత్రం ఖాళీగా లేని మాట వాస్తవం. మల్రెడ్డి రంగారెడ్డి గారు అన్నది ఏంటంటే, నేను ఓసీ రెడ్డి అని చెప్పేసి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఒకవేళ బీసీకి మీరు కావాలని ఇచ్చే ఉద్దేశం ఉంటే మాత్రం నా పదవికి రాజీనామా చేసి బీసీని గెలిపిస్తానని చెప్పేసి రంగారెడ్డి గారు మాట్లాడి తప్ప నాకు మంత్రివర్గంలో మంత్రి స్థానం లభించకపోతే నేను పార్టీలో ఉండనను లేదో నా మంత్రి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తానని చెప్పేసి ఎక్కడ కూడా ప్రకటించలేదు. కాకపోతే ఆ జిల్లాకు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి వారు భావిస్తా ఉన్నారు. ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఆ అసెంబ్లీ స్పీకర్ పదవి ఇచ్చారు. అదే కాకుండా చీఫ్ విప్ కౌన్సిల్లో ఇచ్చినటువంటి సందర్భం కాబట్టి అన్ని జిల్లాలకు సముచితమైన న్యాయం దక్కే విధంగా ఖచ్చితంగా మంత్రివర్గ కూర్పులో ఈసారి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎందుకంటే మైనార్టీలకు సంబంధించి ఎవరు గెలవకపోయినా కూడా షెబ్రేలి గారిని అడ్వైజర్ తీసుకున్న సందర్భం. అదే కాకుండా రంగారెడ్డి జిల్లా ఆల్రెడీ చీఫ్ విప్ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి కూడా ఇప్పుడు ఏదో ఎవరికైనా ఒకరికి పదవి ఇచ్చేసి హైదరాబాద్ లో కూడా ఖచ్చితంగా అదేవిధంగా కేబినెట్ సహాయ మంత్రి హోదా లేకపోతే కేబినెట్ మంత్రి హోదానా ఏదో ఒకటి వచ్చే విధంగా ఖచ్చితంగా హైదరాబాద్ లో కూడా ఆ ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు. ప్రధానంగా నిజామాబాద్ సంబంధించి కూడా మంత్రివర్గంలో మాకు స్థానం ఉండాలని చెప్పేసి సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, షిప్రెడ్డి గారు వారు ఇద్దరు పోటీ పడుతున్న సందర్భం కాబట్టి ఈసారి అన్ని సమస్యలకు పరిష్కారం లభించబోతా ఉంది. ఖచ్చితంగా ఈసారి కేబినెట్ కావచ్చు అదే కార్యవర్గ కూర్పు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది.